తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్కు చూపిస్తున్నారు శ్యామలరావు. సీఎం ఆదేశాలతో తిరుమల కొండపై ప్రక్షాళన చేపట్టారు. 30 రోజుల పాటు వరుస తనిఖీలు నిర్వహించారు. ఇంకా తిరుమల పవిత్ర దగ్గర నుంచి భక్తుల దర్శనం సమస్యల వరకు, లడ్డు క్వాలిటీ మొదలుకొని ఐటీ లోపాల వరకు ఇలా అన్ని విభాగాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనాలకు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి అర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలకు అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తిరుమల శ్రీవారి నవహిక బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహన సేవలు వీక్షించేందుకు తిరుమలకు సామాన్య భక్తులు సాధారణంగా కంటే ఎక్కువ సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్న టీటీడీ ఈ నిర్ణయం ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగానే బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగే అక్టోబర్ 3 నుంచి 12 చక్రస్నానం నిర్వహించేంత వరకు ప్రతిరోజు వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలకు సైతం టీటీడీ రద్దు చేసింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు, ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలి అని టీటీడీ కోరుతుంది. ఇదిలా ఉంటే శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో అక్రమం జరుగుతుందని టీడీపీ గుర్తించింది. ఆన్లైన్ సేవా టికెట్లు, దర్శనం టికెట్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయాలని యోచించింది. ఇంకా అలా చేయడం వల్ల అక్రమాలు అరికట్టవచ్చని భావిస్తున్నారు. అలాగే టీటీడీకి వెన్నెముకగా ఉన్న ఐటీ వ్యవస్థను వేగవంతం చేసేందుకు జియో, టీసీఏ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకా రానున్న రోజుల్లో తిరుమల మరింత కొత్తగా కనిపించడం ఖాయమంటున్నారు ఈవో శ్యామలరావు. తిరుమల పవిత్రతను కాపాడుతూనే అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు ఈవో.